పాలకులు 10 సంవత్సరాలు ఏళ్ళోళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాలు ఏళ్ళోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ గుప్త నిధులు ఉన్నాయని ఏమైనా కొండ చుట్టూ ఏమైనా తొగినారా? తొగింటే తీసుకుపోయినారా? అది కూడా చెప్పాలి కదా సార్. అది కూడా ఆ నాయకులు చెప్పినట్టే బాగుండునేమో. గుప్త నిధులు ఉన్నాయని వాళ్ళు ప్రకటించారు. ఇక్కడ మృత్యుంజయ యాగం చేశారు గత శాసనసభ్యులుగా పనిచేసినటువంటి నారాయణ రెడ్డి గారు. అదేవిధంగా గురునాథ్ రెడ్డి గారు కూడా ఇక్కడ పూజల పునస్కారాలు చేశారు. మళ్ళీ వీళ్ళంతా గుప్త నిధుల కోసమే వచ్చినారని చెప్పడం బాగుంటుందా చెప్పండి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారి మీద బండారు శ్రావణశ్రీ ఒక మహిళ, దళిత మహిళ అయినందువలన కొంతమంది అపోహలు సహోహలు చేయడం చాలా దూరంగా ఉంది. మళ్ళీ నారాయణ రెడ్డి గారు గురునాథ్ రెడ్డి గారు శాసనసభ్యులు కదా, వాళ్ళు ఇక్కడ పూజల కోసం వచ్చినారు కదా, వాళ్ళే గుప్త నిధుల కోసం వచ్చినారు అనుకోవాల్సిందేనా? పెద్దలు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఎన్నిక ముందు చూసి ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుందేమో. ఇది గుప్త నిధుల కోసం కాదు, ఆంజనేయ స్వామి డెవలప్మెంట్ కోసము. దుర్గాంజనేయ స్వామి అనేది పురాతన వాసరాల కాలం నుండి ఉన్న గుడి కాబట్టి ఈ గుడిని మనమంతా రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుప్త నిధుల కోసమైనా అంటే మొట్టమొదటిసారిగా గ్రామస్తులమే మేము అటకాయిస్తాం కాబట్టి దీన్ని గ్రామస్తులు మేమంతా ఏకీభవిస్తూ ఈ పూజారి చెప్తున్నదంతా అవాస్తవమని తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున పూజారి గారు నిరాహార దీక్ష కూర్చున్న దాని సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా పూజలు నిర్వహించుకోవడానికి వారం రోజుల్లో ఏ వారం అనేది లేదు, ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ దేవుణ్ణి పూజించుకునే వాళ్ళు. గతంలో ఈయన ఈ పూజారి వచ్చినప్పటి నుంచి భక్తాదులు ఎవరు రావాలన్నా భయపడుతున్నారు. ఆడికి పోతే పూజలు చేయడు, ఏం చేయడు, ఎందుకు పోవాలనే మనోభావాలు పుట్టిస్తున్నాడు భక్తాదులకు ఈయన. అది ప్రశ్నించిన దానికి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు ఆయన. అంతేకాకుండా కొంతమంది నాయకులు ఏదేదో మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్థానికంగా మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకంటూ ఒక చైర్మన్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన చేసుకొని బండారు నారాయణ స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయం రాక మునిపే ఎన్నో సేవలు చేశారు వాళ్ళు. ఈ మన గుడి కూడా ఒక అభివృద్ధికి నోచుకోవాలంటే ఆమెను పోయి సంప్రదిద్దామని చెప్పి చైర్మన్గా మీరున్నదక్క, కమిటీగా మేము పని చేస్తామని చెప్పి ఆమెను కనుక్కొని చైర్మన్గా నిర్మించుకోవడం జరిగింది. దానిని రాజకీయం ఏదంటే అది మాట్లాడము, గుప్త నిధులు అంటారు, ఇంకొకటి అంటారు. గుప్త నిధుల అన్వేషణ వారికి అవసరం లేదు. ఎన్నో సేవా కార్యక్రమాలకు దోహదపడినారు వాళ్ళు. గుప్త నిధులు అన్వేషించుకోవడానికి ఏం అవసరము? ఇంకా ఏమన్నా మీరు చెప్పండి. ఇంకా ఎన్నో గుళ్ళున్నా ఆడికి సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇలాంటి అవాకులు చెవాకులు తెలిసి మాట్లాడద్దండి, తెలియకపోతే ఇంట్లో ఉండండి. ఇది నలుగురు చూసే విధంగా బాగుండదని విన్నవించుకుంటున్నాను. సింగనమల దుర్గాంజనేయ స్వామి గుడికి వెళ్ళాలంటే పూజారి పూజలకు సహకరించలేదు కాబట్టి అందువలన మాకు వేరే పూజారిని ఈ పూజారి తొలగించి వేరే పూజారిని వేయాల్సిందిగా కోరుతున్నాము. పూజలకి భక్తులు పోతే భక్తులకి ఇంకా తీసుకోవాలనే కానీ చాలా భయపడుతున్నారు. ఎందుకు మీరు దగ్గరికి రాకూడదు, గుడి బయటే ఉండాలా, లోపల గర్భగుడి కట్మాన్ దగ్గరికి పోవాలన్నా కానీ భక్తులు భయపడుతున్నారు. అందుకు కాబట్టి మాకు వేరే పూజారి కావాలి. మేము ఆంజనేయ స్వామి కొండ మీదకి నా భర్త చనిపోయింటే నిద్ర చేసేకని పోయినాము. నెలకులోగా ఆ రోజు పండగ, ఇనాకమై పండగ, జనాలు ఉంటారని పోయినా. జనాలు అయితే ఎవరు లేరు. స్వామి ఆంజనేయ స్వామి కొండ మీద పండుకొని లేదు. సాయిబాబు గుడి కడవై పండుకోపోరమ్మా, సాయిబాబు గుడి కడవై పండుకోపోరమ్మా అన్నాడు. కరెంటు పోయింది, వర్షం వస్తుంది. అట్లే ఏర్చుకుంటే ముసలాయమ్మ నేను పోయినాము. అక్కడ వాన వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చినాక ఏడ వండుకోలే స్వామి అంటే అక్కడే వండుకొని పోకూడదమ్మా అని అంటున్నాడు.
అని అంటే ఇంకా ఆడ అది వంట చేసే కాడ ఆడ వండుకొని ఆవులలో తిల్లాడుతున్నాయి. ఆంజనేయ స్వామి కొండమీదికి రానిలేదు. ఆడ పుడికా నుంచి అటుకి పోయినాము. పోయినాక మళ్ళీ ఆ వర్షంలో చలికి అట్లే పండుకొని ఏడ్చుకుంటా ఇంటికి వచ్చినాను. స్వామి కొండమీదికి ఆంజనేయ స్వామి కొండమీదికి రానిలేదు. ఆంజనేయ స్వామి కొండ మీదకి పోతే ఇంత ముందు జరిగినట్ల ఇప్పుడు జరగడం లేదు. ఆ కొండ మీదకి పోయినా కూడా గుళ్ళేకి లోపల పోనీడు. టెంకాయ కూడా కొట్టాడు. 2 చేతులతో మొక్కినేడు, ఒక చేతితోనే మొక్కినిస్తాడు. బయట కొట్టుకొని బయటకే పోండి అంటాడు. దేవునికి నిద్ర చేసే పోయినా కూడా ఎవరన్నా భర్త చనిపోయినా కూడా ఆ చింతకాని మాని కింద పండుకొని అట్లా వెళ్ళిపోవచ్చు, లోపలికి రానిపోకుండా ఉన్నాడు ఆ పూజారి. ఇంతకుముందు జరిగినట్టు జరగలేదు. అక్కడ పసులు అన్నీ పెట్టి చాలా గలీజ్గా ఉంది. కరువు పని వాళ్ళందరం గెలిచి అంతా క్లీన్ చేసి ఇచ్చినాము. మన గుడి అంతా చాలా గలీజ్గా ఉన్నది. వాటి పోలన్నీ ఇరిత్తు పుడుతుంది. మనుషులు ఎవరు పోవడం లేదు. ఇంతకుముందు జరిగినట్లు కూడా జరగడం లేదు.